మల్కాజ్గిరి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో 4 నిందితులను అరెస్టు చేశారు. 20 రోజులుగా కొనసాగించిన సాంకేతిక నిఘా, ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మే 12న కౌకూర్లోని మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీమోహన్ నర్సింపురం ఇంట్లో దోపిడీ జరిగిన తీరుతో పాటు కేసు వివరాలను పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. నిందితులు 60 తులాల బంగారం దోపిడీ చేసినట్లు వివరించారు. ఒక సీరియస్ నేపాలీ గ్యాంగ్తో అంటే పనిచేసే వాళ్ళ మూఠాతో ఒక 2 సీనియర్ సిటిజన్స్ కపుల్ పైన వారి ఇంట్లో డెకాయిటీ జరిగింది. ఆ డెకాయిటీలో దాదాపుగా మురళీమోహన్ తర్వాత తన వైఫ్ వీరు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్గా పనిచేస్తారు. వీళ్ళు గోల్ఫ్ ఎన్క్లేవ్, మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్ అనే ఒక కౌకూర్ లిమిట్స్లో నివసిస్తారు. వీరిద్దరూ సీనియర్ కపుల్ ఇంట్లోనే ఉంటారు. ఆవిడ డాక్టర్గా పనిచేస్తారు, సీనియర్ పెథాలజిస్టు. అయితే వీరు సీనియర్ కపుల్ అని ఎరిగి వీరి నిస్సహాయతను వాళ్లకు తెలుసుకొని ఫస్ట్ ఈరోజు మనము అరెస్ట్ చేయబడ్డ మీనా అలియాస్ మమత, తర్వాత ఆమె భర్త రాజేష్, ఇద్దరిని పని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఎవరినైతే తీసుకొని వచ్చిండ్రో సబీనా, తర్వాత బిస్వాల్, వీళ్ళని మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నారు. కాకపోతే ఈ మీనా అన్న ఆమె, తర్వాత ఆమె భర్త, ఎస్పెషల్లీ మీనా అన్న ఆమె తీసుకొని మిగిలిన వాళ్ళని పనిలో పెట్టించిన క్రమంలోనే దాదాపుగా 6 మందిని ఆ ఇంట్లోకి చేరుస్తుంది. పని చేసే వాళ్ళు 2, వాళ్ళకి సపోర్టింగ్ బయట ఈమెకు పని నేర్పించడానికంటూ 2, తర్వాత ఈమె ఇంకొకరిని తీసుకొని ఆమె భర్త పేరుతో 7 మందిని టోటల్గా ఆ ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్లో చేరుస్తుంది. చేరిన తర్వాత 25 వీళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే 12/5 రోజు ఈ ఇంట్లో పని నేర్పించిన ఆమె ఎవరైతే సబీనా అన్న ఆమె ఉందో ఆమెకు సరిగ్గా పని రాదు అన్న నెపంతో మీనా వేరే వాళ్ళని కూడా తెచ్చి పని నేర్పించడానికంటూ ఆమె కూడా అక్కడ